బాలరామునిచే విశ్వామిత్రుని యాగ రక్షణ. విశ్వామిత్రుడు దశరథునితో ఇలా చెప్పసాగాడు. మహారాజా, నాకు కావలసిన పని ఏదో చెబితే తప్పక చేస్తానని మాట ఇచ్చావు. ఆ మాట నిజం చేసుకో. రాజా, నేను ఒక సిద్ధి కోసం యజ్ఞ దీక్ష వహించి ఉన్నాను. కామరూపులైన ఇద్దరు రాక్షసులు నా యాగ దీక్షను విఘ్నం చేయడానికి కాచుకొని ఉన్నారు. నా యాగ దీక్ష ముగిసే సమయంలో మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు రక్త మాంసాలతో నా యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు. ఇలా ప్రతిసారి నాకు వ్రతభంగం అవుతూ ఉన్నందున నేను ఉత్సాహం కోల్పోయి అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. నా తపో శక్తితో ఆ అధములను శపించగలను, కానీ కోపం తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. నేను తలపెట్టిన యాగంలో కోపం పనికిరాదు, అందువల్ల శపించడం కుదరదు. కాబట్టి నీ పెద్ద కుమారుడు రాముణ్ణి ఒక్క మాటు నాతో పంపు. అతను సత్య పరాక్రముడు, యుద్ధంలో భయమంటే తెలియనివాడు. నిజానికి రాముడు బాలుడే, అయినా ఆ రాక్షసులను సంహరింపగలడు. ఆ మారీచ సుబాహులు శ్రీరాముడు ఎదుట ఎంత మాత్రము నిలవబోరు. శ్రీరాముడు తప్ప మరొకడు వారిని చంపలేడు. రాజా, పాపాత్ములైన ఆ మారీచ సుబాహులు పరాక్రమంతో గర్వించి ఉన్నారు. వాళ్లకు చావు మూడింది. అందువల్ల రాముడి ముందు వాళ్ళు యుద్ధంలో ఎంత మాత్రము ఆగలేరు. నీ ముద్దుల కుమారుడు రాముణ్ణి గారాభంగా చూడకు. రాముడి ధైర్యం, పరాక్రమం ఎంతటిదో నాకు తెలుసు. మహాప్రభావుడైన ఈ వశిష్ఠుడికి తెలుసు. అంతేకాక తపస్సంపన్నులైన ఈ ఋషులకు కూడా తెలుసు. కాబట్టి రాజా, ఈ భూమి మీద ధర్మం, కీర్తి నీకు స్థిరంగా ఉండాలంటే శ్రీరాముణ్ణి నాకు ఇవ్వు. రాజా, ఈ వశిష్ఠుడు, ఈ మునులు, ఈ సభికులు అందరూ అంగీకరిస్తేనే రాముణ్ణి నా వెంట పంపు. పద్మదళాయతాక్షుడు, నీకు ప్రియపుత్రుడు అయిన ఈ రాముడు నా యాగ సంరక్షణార్థం నేను యజ్ఞదీక్షలో ఉండే 10 రాత్రులు నా అధీనంలో ఉండాలి. ఆలస్యం చేస్తే నా యాగ కాలం అతిక్రమిస్తుంది. కాబట్టి వెంటనే రాముని నాతో పంపు. నీవు దుఃఖించవద్దు, నీకు శుభం అగుగాక అని తన కోరికను తెలిపాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఇలా ధర్మార్థ సహితమైన మాటను చెప్పాడో లేదో అది విని దశరథుడు భయంతో కంపించిపోయాడు. ఆ మహారాజును ఎక్కడ లేని దుఃఖం ఆవహించింది. అలా విచారం పెనవేసుకోగా భయభ్రాంతుడైన దశరథుడు సింహాసనంపై పడిపోతాడా అన్నట్లు గజగజ వణికిపోయాడు. ఇలా ఒక ముహూర్తకాలం తెలివిలేని వాడిలా పడి ఉండిన దశరథుడు తర్వాత మెల్లగా తెప్పరిల్లుకున్నాడు. విశ్వామిత్రుడికి ఇలా బదులు చెప్పాడు. మునివర్య, కమలదళాయతాక్షుడైన రాముడికి నిండా 16 ఏండ్లైనా లేవే. అలాంటి వాడు ఆ రాక్షసులతో యుద్ధం ఎలా చేయగలడు? అందుకు వాడు సమర్థుడు అని నాకు అనిపించడం లేదు. నాకు నిండా ఒక అక్షౌహిణి సేన ఉన్నది. ఆ సేనతో వెళ్ళి నేనే ఆ రాక్షసులతో యుద్ధం చేస్తాను. నా భృత్యులందరూ సకల శస్త్ర అస్త్ర కోవిదులు, నిర్భయులు. ఆ రాక్షసులతో యుద్ధం చేయగలరు. మునీంద్ర, రాముడు ఇందుకు తగడు. కాబట్టి రాముణ్ణి మీరు తీసుకొని పోవలదు. నేనే ధనస్సును చేతబట్టి మీ యాగాన్ని రక్షిస్తాను. నా బొందిలో ఊపిరి ఉన్నంత వరకు యుద్ధ భూమిలో నిలిచి మీ రక్కసులతో పోరాడతాను. నేనే రావడం వల్ల నీ వ్రత దీక్ష నిర్విఘ్నంగా నెరవేరుతుంది. రాముణ్ణి తీసుకొని వెళ్ళవద్దు మునీశ్వరా. రాముడు ఇంకా 12 ఏండ్ల బాలుడు. విలువిద్య కూడా చక్కగా రానివాడు. బలాబలాలు తెలియనివాడు. అస్త్రబలం ఉన్నవాడు కాడు. యుద్ధంలో ఆరితేరినవాడు కాదు మహాత్మా. అంతేకాక రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణం కూడా బ్రతుకలేను. కాబట్టి రాముణ్ణి తీసుకొని పోవద్దు మహాత్మా. మీరు గొప్ప వ్రతాలు కలిగిన బ్రాహ్మణోత్తములు. రాముణ్ణి తీసుకొని వెళ్ళాలంటారా? రాముడితో పాటు చతురంగ బలాలతో నేను కూడా వస్తాను. నన్ను కూడా తీసుకొని వెళ్ళండి స్వామి. మీకు తెలియనిది కాదు, ఇన్ని ఏండ్ల తర్వాత నాకు ఎన్నో ఉపవాసాలు, వ్రతాలు చేసిన మీదట లేక నాకు ఈ రాముడు జన్మించాడు. రాముణ్ణి తీసుకొని వెళ్ళవద్దు. నాకు 4 కుమారులు ఉన్నా వారిలో పెద్దవాడైన రాముడంటేనే నాకు తగని ప్రేమ. కాబట్టి ధర్మమూర్తి అయిన నా రాముణ్ణి తీసుకొని వెళ్ళకండి స్వామి. ఇంతకు ఆ రాక్షసులు ఎవరి కొడుకులు? వాళ్ళ పేర్లేమిటి? వాళ్ళ బల పరాక్రమాలు ఎలాంటివి? వాళ్ళు ఎలా ఉంటారు? వారికి రాజు ఎవడు? ఆ వివరాలు నాకు చెప్పండి మహర్షి. రాముడు గాని, నా సైన్యాలు గాని, నేను గాని కపట యుద్ధం చేసే ఆ రాక్షసులతో ఏ విధంగా పోరాడి వాళ్ళ మదం అనచాలి, అది కూడా చెప్పండి. ఆ రాక్షసులతో నేను యుద్ధం చేసేటప్పుడు ఎలాంటి వ్యూహాలు పన్నవలసి ఉంటుంది? రాక్షసులు మహాపరాక్రమవంతులు కదా, క్రూరులు కదా. కాబట్టి వాళ్ళని గురించి నాకు అంతా వివరంగా చెప్పండి మహర్షి. దశరథుడు ఇలా చెప్పగా అందులోకి విశ్వామిత్రుడు ఈ విధంగా జవాబిచ్చాడు.
మహారాజా, పులస్త్య మహాముని వంశంలో జన్మించినవాడు రావణుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు మహాబలుడు, మహాపరాక్రమశాలి. ఆ రావణుడు బ్రహ్మదేవుని వల్ల వరాలు పొంది 3 లోకాలను పీడిస్తూ ఉన్నాడు. ఆ రావణుడు సాక్షాత్తు కుబేరుడికి తమ్ముడు, విశ్రవసుడి కుమారుడు, రాక్షసులందరికీ రాజు, పరాక్రమంలో సాటిలేనివాడు. వాడు ప్రసిద్ధుడు, నీవు కూడా వినే ఉంటావు. రావణుడు ఎప్పుడు స్వయంగా తానే వచ్చి యాగ విఘ్నం చేయడానికి వీలు ఉండదు. అలా వీలు లేనప్పుడల్లా వాడు మహాబలులైన మారీచుడు, సుబాహుడు అనే 2 రాక్షసులను యాగాలను విఘ్నం చేయడానికై పంపిస్తూ ఉంటారు. అది విషయం. అలా విశ్వామిత్రుడు తెలియజేయగా విన్న దశరథుడు, దుష్ట స్వభావుడైన ఆ రావణుడితో యుద్ధం చేసే శక్తి నాకు లేదు. మహర్షి చంద్రమా, మీరు నాకు ఆచార్యులు. నా పట్ల, నా కుమారుడి పట్ల, మందభాగ్యుడినైన నా పట్ల దయ ఉంచండి, ఆగ్రహించకండి. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, పక్షులు, పన్నగులు యుద్ధంలో రావణుడి ముందు ఆగలేరు. అలాంటప్పుడు మానవులు అతన్ని ఎలా ఎదుర్కొనగలరు? మహానుభావా, ఆ రావణుడు యుద్ధంలో ఎంతటి పరాక్రమశాలినైనా పరాజితుణ్ణి కావించగలడే. నేను, నా సైన్యము, నా కుమారులు మేమంతా కలిసి ఒక్కటిగా వెళ్ళిన ఆ రావణుడితో గాని వాడి సైన్యంతో గాని పోరాడలేమే. అలాంటప్పుడు యుద్ధం అంటే అసలు ఏమిటో తెలియని 12 ఏళ్ల పసివాన్ని, నన్ను పున్నామ నరకం నుండి తప్పించేవాన్ని అయిన నా కుమారుణ్ణి రాముణ్ణి ఎలా పంపేది? ఎంత మాత్రము వాణ్ణి పంపడానికి వీలు లేదు మహాత్మా. అంతేకాక యుద్ధంలో యముడికి సమానులైన ఆ మారీచ సుబాహులు మీ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి నా ముద్దుల కుమారుణ్ణి ఎంత మాత్రము ఇవ్వలేను. ఆ మారీచ సుబాహులు మహాపరాక్రమవంతులు, యుద్ధంలో ఎంతో నేర్పరులు. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కడితోనైనా సరే నేను కానీ నా పరివారం కానీ అంతా కలిసి కానీ యుద్ధం చేయలేము. ఇలా దశరథుడు అసంగతంగా మాట్లాడేటప్పటికీ విశ్వామిత్రుడు ఆగ్రహోదగ్రుడైనాడు. పుత్ర ప్రేమతో దశరథుడు తడబడుతూ చెప్పిన మాటలకు విశ్వామిత్రుడికి పట్టరాని కోపం వచ్చింది. రాజా, నీవు కోరింది ఇస్తాను అని నీవు మొదట ఒప్పుకున్నావు. ఇప్పుడు మాట తప్పాలని అనుకుంటున్నావు. ఇలా ప్రతిజ్ఞాభంగం చేయడం రఘుకులంలో జన్మించిన నీకు, నీ కులానికి తగిన పని కాదు సుమా. ఇలా ఇచ్చిన మాట తప్పడం నీకు తగినదే అయినట్లయితే నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. మాట తప్పిన వాడివై బంధుమిత్రులతో సుఖంగా ఉండు అని పలికాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఇలా రోషంతో గద్దించి పలకగానే సువ్రతుడు, దీశాలి అయిన వశిష్ఠ మహర్షి ఇదంతా గమనించిన వాడై దశరథ మహారాజును చూసి, రాజేంద్ర, నీవు పరమ ధార్మికమైన ఇక్ష్వాకు వంశంలో జన్మించినావు. ధర్మానికి మారుపేరు అని చెప్పదగిన వాడవు. ధైర్యవంతుడివి. వ్రతాలు, యజ్ఞయాగాదులు చేసిన వాడవు. అలాంటి నీవు ధర్మాన్ని తప్పడం మంచిది కాదు. రఘువంశ తిలకుడవైన దశరథ మహారాజా, 3 లోకాలలోనూ ధర్మాత్ముడివి అన్న ఖ్యాతి నీకు ఉన్నది. నీ కుల ధర్మమైన ప్రతిజ్ఞ పాలన చెయ్యి. అధర్మం అనుసరించవద్దు. ఇలా ఎవరైతే మొదట చేస్తానని ఒప్పుకొని తర్వాత చేయనని అంటారో అలాంటి వాడి యజ్ఞాలు, యాగాలు, దాన ధర్మాలు, వాపి, కూప, తటాకాది నిర్మాణాలు అన్నీ వ్యర్థమైపోతాయి. కాబట్టి రాజేంద్ర, నా మాట విని రాముణ్ణి విశ్వామిత్రుడికి అప్పగించు. ఈ రాముడు అసమర్థుడు కాడు, అస్త్రాల్లో సమర్థుడు. విశ్వామిత్రుడు రక్షగా ఉండగా, అగ్నిహోత్రుడు రక్షగా ఉండగా అమృతాన్ని తాకలేనట్లు రాక్షసులు ఎంత మాత్రము రాముణ్ణి చెనకజాలరు. విశ్వామిత్రుడు అంటే ఏమనుకుంటున్నావు? అతను మూర్తిభవించిన ధర్మం, పరాక్రమవంతుల్లో మేటి, లోకంలో అందరికన్నా బుద్ధిశాలి, మహా తపస్వి, స్థావర జంగమ సహితమగు 3 లోకాలలో గల అస్త్రాలన్నీ అతనికి తెలుసు. అతనికి తెలిసినన్ని అస్త్రాలు ఇప్పటి వరకు మరెవ్వరికీ తెలియవు. కాబట్టి రాముణ్ణి ఈ ముని పుంగవుడి వెంట పంపడానికి ఎంతమాత్రం సందేహపడవద్దు. అంతేకాదు, నీ కుమారులకు మేలు చేయాలన్న తలంపుతోనే ఈ మహర్షి ఇక్కడికి వచ్చి నిన్ను యాచిస్తున్నాడు అని హితవు చెప్పాడు వశిష్ఠ మహర్షి. కులగురువు అయిన వశిష్ఠుడు ఇలా బోధించగా దశరథుడు ప్రసన్న చిత్తుడై చాలా సంతోషించాడు. రాముణ్ణి విశ్వామిత్రుడి వెంట పంపడానికి అంగీకరించాడు. వెంటనే లక్ష్మణుని వెంటబెట్టుకుని రమ్మని దశరథుడు రాముడికి వర్తమానం చేశాడు. రాముడు అలా బయలుదేరి వెడుతూ ఉంటే దశరథుడు, కౌసల్య కూడా మంగళప్రదములైన మంత్రాలతో స్వస్తి పలికి రాముడి శిరస్సు నిమిరారు. వశిష్ఠుడు కూడా స్వస్తి పలికాడు. తర్వాత దశరథుడు రాముణ్ణి సంతోషంతో విశ్వామిత్రుడికి అప్పగించాడు. కంజదలాయతాక్షుడైన రాముడు అలా విశ్వామిత్రుడు అధీనం కాగానే చూసి వాయువు దుమ్ము ధూళి లేకుండా హాయిగా వీచింది. దేవతలు దుందుబులు మ్రోగించారు. పూలవాన కురిసింది. దశరథుడి ఆజ్ఞానుసారం రాచనగరులో శంఖాలు, భేరీలు వాయించారు.